ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ఉగాది మాసం నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఏం చెప్పుకుంటాం? ఉగాది నుంచి ఈ యొక్క కాందాయ ఫలం అనేటువంటిది ఉంటుంది పంచాంగంలో. ఈ పంచాంగంలో కాందాయ ఫలం గురించి తెలుసుకుంటాం. మరియు ఆ కాందాయ ఫలంలో ధనలాభం ఉందనుకోండి, హ్యాపీ. సమంగా ఉన్నా కొంతవరకు హ్యాపీ. కానీ శూన్య ఫలములు ఉంటాయి, అందులో రోగ భయము, భీతి, హాని ఇట్లాంటివి ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు దేని ద్వారా రాబోతుంది, ఆ యొక్క విషయాల్ని పరిపూర్ణంగా తొలగించుకోవడానికి అమ్మవారి నామం కానీ, చిన్నపాటి ఇంట్లో మీరు కూర్చొని చేసుకునే జపం కానీ, చిన్నపాటి దానం ద్వారా మీరు పరిపూర్ణంగా ఏ రకంగా మీరు ఆనందంగా ఉండగలుగుతారనేటువంటి విషయాన్ని ఒక్కొక్క నక్షత్ర పరంగా మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి, ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలకి కాందాయ ఫలం ఎలా ఉంది అనేటువంటి విషయం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇందులో వీరికి కొంచెం చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రాన్ని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మేషరాశిలో కూడా హెల్త్ ఒకటి చూసుకోండి. అందులో ముఖ్యంగా కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉలవలు దానంగా ఇస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. టెన్షన్ ఏం పడక్కర్లేదు. మెయిన్గా ఆలోచనల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే ఇది ఇలా అవుతుందేమో, వీరిని నేను ఇష్టపడ్డాను, ఈ ఫ్రెండ్స్ వల్ల ఇలా అవుతుంది, ఆలోచనలు తగ్గించుకోండి. ఏ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రోహిణి, మృగశిర. రోహిణీ నక్షత్రం వారికి మంచి ధనలాభం ఉందండి. రోహిణి వారికి అంటే మీ చేసేటువంటి పనుల్లో ఈ కాందాయ ఫలం లాభము చూపిస్తుంది రోహిణి వారికి. కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. అయితే వేటిల్లో లాభం అండి, ఎందుకంటే క్వశ్చన్ వస్తుందిగా, వేటిల్లో లాభం. వ్యాపార మూలంగా సరిగ్గా కనుక ప్లాన్ చేసుకుంటే లాభం వస్తుందని చెప్తుంది ఈ కాందాయ ఫలం. అదేవిధంగా మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం మిథున, వృషభ రాశిలో 2 పాదాలు ఉంటాయి. ఈ 2 పాదాలు 1, 2 పాదాలు వృషభంలో ఉంటే 3, 4 పాదాలు మిథునంలో ఉంటుంది. అయితే ఈ 1, 2 పాదాలకి సమఫలం ఉంది. అంటే సమఫలం అంటే తక్కువలో సమఫలమా, హై రేంజ్లో సమఫలమా అంటే హై రేంజ్లో లాభం వస్తుంది, హై రేంజ్లో సమఫలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం రోహిణీ నక్షత్రం విషయంలో వ్యాపార మూలంగా కూడా మీకు కనుక వ్యాపార యోగాలు ఉంటేనే గుర్తుపెట్టుకోండి. వ్యాపార యోగం లేకుండా వ్యాపారంలోకి ఎంటర్ అవ్వకండి. కానీ ఇక్కడ మీరు కనుక గణపతిని అర్చించుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. విష్ణు సహస్రనామాలు కనుక రోహిణీ నక్షత్రం వారు చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మనం ఇందాక కృత్తిక 3, 4, 2, 3, 4 పాదాలు కొంచెం హెల్త్ చూసుకోమని చెప్పాను. ఏమీ లేదు, కుడుములు ఉంటాయి. చతుర్దశి, చవితి వస్తూ ఉంటుంది. అది గణపతికి మంచి ప్రీతికరమైనటువంటి రోజులవి. ఆ సమయంలో గనక మీరు, ఎందుకంటే కలౌ చండీ వినాయక అంటుంటారు, మీరు మీకు తోచినటువంటిది గణపతికి గనక సమర్పించగలిగితే మీకు ఫ్రెండ్స్తోని ఇమ్యూనిటీ తగ్గడం కానీ, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, జ్ఞాపశక్తి తగ్గడం కానీ, మర్చిపోవడం వల్ల కొన్ని జరిగేటువంటి ఆపదలు, వీటన్నిటి నుంచి కూడా ఆ యొక్క గణపతి కంప్లీట్గా తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వృషభం వారు మాత్రం కొద్దిగా పంచమంలో కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మనకి మే మాసం నుంచి కూడా కొంచెం గురువు మారుతాడు. కాబట్టి కొంతవరకు గురువు రాశిలో ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఇస్తాడు మనిషికి. కాకపోతే ఏంటంటే కొంతవరకు పంచమ స్థానాన్ని శుభపరుస్తున్నాడు. కాబట్టి భయపడాల్సిన పని ఏమీ లేదు. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి మాకు జన్మజాతకం లేదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, మా వాళ్ళు రాశారు కానీ అక్కడ మిస్ అయిపోయింది, మేమేం చేసుకోవాలి? ఈ కాందాయ ఫలాలు తెలుసుకుందామంటే కనీసం నక్షత్రం, రాశి తెలుసుకుంటేనే కదా. అంటే శాస్త్రంలో ఇలాంటి విషయాలకి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఏమిటది అంటే, నీకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకి నువ్వు పరిష్కారం ఏం చేసుకోవాలంటే సింపుల్. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనకి తలనొప్పి వచ్చింది, మెడికల్ షాప్కి వెళ్ళి బాబు తలనొప్పి ట్యాబ్లెట్ ఇవ్వంటే తలనొప్పి ట్యాబ్లెట్ ఇస్తాడు, వేసుకుంటే తగ్గుతుంది. అజీర్ణంగా ఉంది, ఈనో వేసుకుంటాం. లేకపోతే ఇంకోటి ఏదో ఇబ్బంది, అంటే వైటమిన్స్ తగ్గాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయిగా. ఆ విషయం చెప్పంగానే ఆ మెడికల్ షాప్ అతను, ఆ డాక్టర్ గారు ఒకటి రాసిస్తారు. అన్నిటికీ మీ ఎక్స్రే రిపోర్ట్ అవసరం ఉండదు. మరి అలాంటప్పుడు ఈ
నవగ్రహాలు ఏ ఏ విషయాల్లో ఏ చేసుకోవాలో చెప్తాను నేను మీకు మీ సమస్యను బట్టి. ఇప్పుడు చూడండి, కొంతమందికి సంతానం కలగదు, లేకపోతే అధికారులతో బాగా ఇబ్బంది ఉంటుంది, లేనట్లయితే నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ అయిపోతున్నాయన్న బాధ ఉంటుంది. ఎలా అంటే అయ్యో నేను ఏమీ ఇబ్బంది పెట్టకుండానే అవతల వ్యక్తికి ఇలా అయిపోతుంది ఏంటి నా పరిస్థితి అని. అంటే వీటన్నిటిని ఇచ్చే కారకుడు ఎవరు? సూర్యభగవానుడు. అంటే మీరు ఒకవేళ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే సంతానం సంబంధించిన ఇబ్బంది ఉన్నా, నేమ్ అండ్ ఫేమ్తో ఇబ్బంది వస్తున్నా, అధికారులతో ఇబ్బంది వస్తున్నా, మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్ లాజిక్ ఇక్కడ ఏమిటంటే సూర్యభగవానుడి యొక్క బలం పెంచుకోవాలి. సూర్యబలం పెరగాలంటే మీరు చేయాల్సింది ఏమిటి? ముఖ్యంగా సూర్య నమస్కారాలతో పాటు నవగ్రహాలలో సూర్యుడితో పాటు శని రాహుగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రమోషన్స్ రావట్లేదనో, అధికారులతో ఇబ్బందనో, పెద్దలతో ఇబ్బందనో, రాజకీయాలతో ఇబ్బంది ఉందో ఇదంతా క్లియర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోవడం ఇది చేస్తూ గోవుకి గోధుమ రవ్వ తినిపించండి. ఇక రెండవది, ఏమండి నాకు మానసికంగా బాగా ఇబ్బంది ఉంది కానీ జాతకం తెలియదు, ఏం చేయాలి? సింపుల్గా ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఏమిటది? అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత. ఈ నామము పనులు త్వరగా అవ్వడానికి కూడా పనిచేస్తుంది. అంటే ఇది సగం పని ఆగిపోయిందండి, ఎందుకంటే ఈ యొక్క అష్టమీ చంద్ర విభ్రాజ, ఈ అష్టమి చంద్రుడికి అష్టమి నాడు తిథికి త్వరితాదేవి యొక్క ఆరాధన త్వరగా పనులు అయ్యేలా చేస్తుందట. అలాగే ఇంత పెద్ద నామం నేను చెప్పలేనండి అనుకునేటువంటి వారు ఓం మనస్వినియే నమః అనుకోండి. పాలతో కానీ, తేనెతో కానీ, పెరుగుతో కానీ, చక్కెరతో కానీ, నీటితో కానీ బిల్వపత్రం వేసి మీరు కనుక శివునికి అభిషేకం చేశారా, అసలు మనసు ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకేం అవసరం అనేటువంటిది ఒక ధీమా మీలో వచ్చేస్తుంది. చక్కగా మీరు అసలు ఎంతో హ్యాపీగా ఉంటారు ఈ పని కనుక మీరు చేయగలిగితే. అలాగే ప్రయాణాల్లో ఇబ్బంది ఉన్న, మదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, అనవసరంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు ఈ చంద్రుడికి సంబంధించినటువంటిది. అలాగే చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. వీలైతే పౌర్ణమి లేదా అమావాస్యలకి, అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది పౌర్ణమి, అమావాస్య, చతుర్థి, అష్టమి, నవమి నాడు గనక లలితా సహస్రనామం గనక చేసినట్లయితే కూడా మీ మనసు స్థిమితంగా ఉంటుందని శాస్త్రం చెప్పింది. ఇక మూడోది చెప్తాను నేను మీకు ఇక్కడ. ఏమిటది అంటే కొంతమందికి చూడండి ప్రతిదీ గొడవ అయిపోతుంటుంది. అబ్బాయి ఏమిటండి అసలు మాట్లాడితే గొడవ అయిపోతుంది అంటూ ఉంటారు. అలా మాట్లాడితే మీకు గొడవ అవుతుందంటే లలితా సహస్రనామాల్లో అద్భుతమైన నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఈ నామం చేస్తే ఏమవుతుందంటే, ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటి అంటే అమ్మవారు తాంబూల చర్వణం చేసుకుంటే ఆ కర్పూర వీటిక ఇవన్నీ వేసుకున్నటువంటిది అమ్మవారు తీసుకుంటే లోకాలన్నిటికీ సువాసన వచ్చిందట. అందరూ దేవతలు గంధర్వులు అందరూ అనుకున్నారట, అబ్బా ఏమిటి సువాసన ఎక్కడి నుంచి వస్తుందని. అంటే ఏమిటి, అలా అమ్మవారి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఆ తాంబూల చరణం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క సువాసన అందరంత మంత్రముగ్ధులుగా ఎంత అద్భుతంగా ఉందన్నారో మీ యొక్క వాక్కు నుంచి అలా అనుకుంటారు. అంటే ఏమిటి, మీరు మాట్లాడేటప్పుడు గొడవలో బాబా ఇంత చక్కటి మాట చెప్పింది ఈవిడ, లేకపోతే ఇతను ఎంత చక్కటి మాట చెప్పారు అనుకుంటారు. అలాగే ఆ మంత్రం చేసుకుంటూ గొడవలు తగ్గడానికి కుజుడి దగ్గర, శని దగ్గర, రాహు దగ్గర దీపారాధన చేసి, వీలైతే బుధగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి. చక్కగా మీ గొడవలు అనేవి తగ్గుతాయి. రిలేషన్స్ అవేవి చాలా చక్కగా ప్రతిష్టంగా పెరుగుతాయి. అదే విధంగా ఇక బుధగ్రహ సంబంధించినటువంటి, అంటే కొంతమందికి చూడండి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేనట్లయితే వ్యాపారాల్లో కలిసి రాదు, లేదా అప్పులు అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా బుధగ్రహం కనుక బాగోలేడు అనుకోండి మన జన్మజాతకంలో విపరీతమైన అప్పులు అయిపోతూ ఉంటాయి. అరే ఏది ముట్టుకున్నా అప్పు అయిపోతుందండి, ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఈ అప్పుల సుడిగండం నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వారికి ఒక చక్కటి నామం చెప్పింది శాస్త్రంలో. ఏమిటది అంటే ఓం అపర్ణాయై నమః. చాలా సింపుల్, చాలా త్వరగా పనిచేస్తుంది కూడా. ఎందుకంటే ఈ అపర్ణ అనే నామము లలితా సహస్రనామాల్లో అమ్మవారు శివుని కోసం ప్రార్థన చేస్తూ పర్ణములు కూడా విడిచిపెట్టింది. అంటే కనీసం ఎండిన ఆకును కూడా తీసుకోలేదట అమ్మవారు. ఆకుకి కారకుడు బుధుడు. ఎండిన ఆకంటే ఏమిటి అంటే ఏమిటంటే మీకు ఇంకా అప్పు అనేటువంటిది మీ జోలికి రాకుండా చేస్తుంది. అంటే అప్పు చేసే పరిస్థితి రాకుండా అయిపోతుంది. అప్పు ఇచ్చి ఇబ్బంది పడేటువంటి రాకుండా పరిస్థితి చేస్తుంది అమ్మవారు. దీంతోపాటు కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతేనే కదా అప్పులు పెరుగుతాయి, అప్పులు తగ్గుతాయి. అందుకని ఏం చేస్తారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమః చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి కొంతమందికి సంతానం కలగదు, అప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన చేయండి. గురుగ్రహం దగ్గర, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా సంతాన అభివృద్ధి, గురువుల నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహము, బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహము. మీరు దత్తాత్రేయుడు ఆరాధన ఏమిటంటే సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ రుద్ర
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కాబట్టి మీకు ఏమవుతుంది, ఏదైతే నేను ఏది ప్రారంభించలేకపోతున్నాను, నేను ఏది నడపలేకపోతున్నాను, నాకు ఏది కంప్లీట్ అవ్వట్లేదు అనుకునేటువంటి ఆ యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తొలగిపోతుంది. ఇక కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో దోషం ఉంటుంది. ఏమిటోనండి జాతకం బాగాలేదంటున్నారు, లేకపోతే జాతకం సంబంధించింది మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా సింపుల్. శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, వీలైతే శని గ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి, మీకు స్త్రీలైతే శని రాహు దగ్గర కూడా దీపారాధన చేయండి కుజుడితో పాటు. పురుషులైతే శుక్రుడు శని కేతువు, స్త్రీలైతే కుజుడు కేతువు రాహు శని కూడా. ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి చక్కగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః ఈ నామం చేసుకోండి చాలు. అమ్మవారు మీరు చేసే ప్రయత్నం, ఇంతకాలం చేసిన ప్రయత్నం ఒకటి, ఈ నామం చదువుకుంటూ చేసే ప్రయత్నం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మరి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు రావండి, ఎంత చదువుకున్నాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఉద్యోగం రావట్లేదు. 2 నామాలు ఉన్నాయి లలితా సహస్రనామాల్లో, ఇంకా ఉన్నాయి కాబట్టి 2 చెప్తాను నేను మీకు. ఒకటి మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, ఇది చేసుకోండి. రెండవది ఏమిటి అంటే మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, దీని మాణిక్య ముకుటాకారాన్ని కూడా రాయబడింది వేరే గ్రంథాల్లో, బట్ మకుటాకారం అనుకున్నా ముకుటాకారం అనుకున్నా ఒకటే. అమ్మవారి మోకాళ్ళకు సంబంధించిన వర్ణన, మోకాళ్ళ భాగాన్ని జ్యోతిష్శాస్త్రంలో దశమస్థానము అంటారు. ఈ దశమస్థానానికి శని భగవానుడు అధిపతి. అందుకే చూడండి, శని ఎవరికైనా పాడైతే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి. శని బాగుంటే మంచి ఉద్యోగంలో ఉంటాడు, శని బాగోకపోతే ఉద్యోగం చేయలేడు మనిషి. అందుకని మీకు ఉద్యోగ సంబంధించిన అవకాశాలు ఈ నామం ఇస్తుంది. దాంతోపాటు పిడికడి బెల్లాన్ని శనివారం పూట మీరు గోవుకు తినిపించండి. వీలైతే ఇంకా దోషం ఉందండి, తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రం కూడా దానంగా ఇవ్వండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. సర్పాల మీద మీరు సర్ప ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ ఉంటాయి ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద పసుపు గంధము కలిపినటువంటి నీటితో అభిషేకం చేయండి. ఇక మాయలో ఉంటారు కొంతమంది, అంటే ఏమిటి, ఏదో అయిపోతుంది, భ్రమ, మాయ, ఏదో జరగబోతుంది, లేదా విదేశాలకు వెళ్ళాలి, అలాంటి వారు రాహుగ్రహ ఆరాధన, దుర్గా మరియు 2 సార్లు రోజుకి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుని మాయ తొలగుతుంది. అంటే భ్రమ, మాయ, ఏదో అయిపోతుందో అనే బెంగ ఉంటుంది, ఇవి పోతాయి క్లియర్గా. ఇంకోటి ఏంటి, ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోండి. అదేవిధంగా ప్రతిదీ ఆటంకమేనండి అంటూ ఉంటారు కొంత, వైరాగ్యము విరక్తి ఆటంకాలుగా ఉంది, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, గణపతి ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇది చేస్తూ గోవుకి గ్రాసం తినిపించండి, గరికతో ఆ యొక్క గణపతిని అర్చించండి. ఖచ్చితంగా ఇవి చేసుకోవడం ద్వారా మీ జాతకం ఎలా ఉన్నా అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.